గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. శ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓ కుటుంబం ఉరివేసుకుని ఆత్మహత్య. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తింపు. గత నెల 28న ఆటోలో వచ్చి వడ్డెర సత్రంలో రూమ్ 11ను తీసుకున్నట్లుగా సమాచారం. 3 రోజులుగా బయటకు రాకపోవడం, దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన సత్రం నిర్వాహకులు తలుపులు తెరిచి చూడగా బాత్రూమ్ లో 3 మహిళలు, ఫ్యాన్ కు 2 పురుషులు ఉరివేసుకుని ఆత్మహత్య. మృతి చెందిన మృతుల వివరాలు సుధాకర్, గోగుల ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠ. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు. సత్రంలో రూమ్ నెంబర్ 11, ఆ రూమ్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 వ్యక్తులు చనిపోయినట్లుగా, అది కూడా ఉరివేసుకొని చనిపోయినట్లుగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పుడే గౌరవ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మా బోర్డు సభ్యులందరూ కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు సమావేశం ఉంది. ఆ సందర్భంగా మేము అందరం కూడా ఉన్నప్పుడు వచ్చినటువంటి సమాచారాన్ని పురస్కరించుకొని ఆ యొక్క చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క శవాలని చూడటం జరిగింది. ఇలాంటి సంఘటన దేవస్థానం యొక్క ఈ సత్రాల్లో జరగటం అనేది బాధాకరం. ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పినట్లుగా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల చనిపోవటం అనేది ఇంకా బాధాకరం. ఎందుకంటే మనిషి పుట్టుక మనం నిర్ణయించేది కాదు. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా వారి యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సహాయం చేయటం కానీ, లేదా వాళ్ళ సమీప బంధువులతోటి వాళ్ళ యొక్క సమస్యల్ని చర్చించుకొని ఉన్నట్లయితే బాగుంటుంది. 28/7/2026న ఇక్కడికి ఆటోలో ఒకే కుటుంబ సభ్యులు వచ్చినట్లుగా తదుపరి విచారణలో కూడా ఈ యొక్క మరి వడ్డెరాజుల సత్రానికి సంబంధించి వారు రావటం, అదేవిధంగా ఇన్ని రోజుల పాటు ఏ విధంగా వారిని అనుమతించారు అనేటువంటి విషయాలను కూడా దేవస్థానం తరపున తప్పనిసరిగా విచారణ చేస్తాం. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఏ ఒక్క సత్రమైనా సరే ఎవరైనా కూడా 48 గంటలకు మించి ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఇతర భక్తులకు మనం మళ్ళీ అవకాశాలు కల్పించాలి కాబట్టి. సో ఇన్ని రోజుల పాటు ఎందుకు వాళ్ళు కొనసాగించారనే దాని మీద కూడా తప్పనిసరిగా వారికి నోటీస్ పూర్వకంగా ఇవ్వటం. అంటే సంఘటన జరిగింది ఇప్పుడే కాబట్టి ఆ సంఘటన యొక్క చట్టబద్ధమైనటువంటి చర్యలు పోలీసు వారి ద్వారా, అదేవిధంగా పోస్ట్ మార్టం చేయటం అనేది వాటికి సంబంధించినటువంటిది. దేవస్థానం తరఫున మేము కూడా ఆ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి సానుభూతి వ్యక్తం చేస్తూ, అదేవిధంగా పోలీసు వారు చేసేటువంటి విచారణకు, అదేవిధంగా సత్రం యొక్క నిర్వహణలో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే చట్టబద్ధంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉపక్రమిస్తాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ శ్రీశైలం పుణ్యక్షేత్ర దేవస్థానంలో వడ్డేరాజు సత్రం ఉంది. ఈ వడ్డేరాజు సత్రంకు శ్రీ సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామ వాసులు సుధాకరు, వాళ్ళ సిస్టర్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మల్లేశ్వరి కొడుకు మణికంఠ, వీళ్ళ 5 మంది కలిసి ఒక ఆటో AP 39 UX 76978 ఆటోలో 28/7/2026 తేదీన మన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చినారు. వచ్చి ఒక రోజుకి రెంట్ 800 రూపీస్ అని వడ్డేరాజు సత్రంలో రూమ్ నెంబర్ 11 తీసుకుని ఉన్నారు. తర్వాత వాళ్ళు సత్రం వాళ్ళు ఎక్కువ రోజులు ఉండేదానికి లేదంటే మాకు కొంచెం అనారోగ్యంతో వచ్చినాము, ఇక్కడ మేము దేవుని సన్నిధిలో కొద్ది రోజులు పూజలు చేసుకొని ఇక్కడే ఉండాలని వచ్చినామని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ప్రతిరోజు 800 రూపీస్ చొప్పున రూమ్ రెంట్ తీసుకొని ఆ రోజు నుంచి ఇక్కడే ఉన్నారు.
ఈరోజు ఉదయం 8:30 AM ఈ వడ్డేరాజు సత్రం మేనేజర్ వాళ్ళు మా సుబ్బారెడ్డి ఎస్ఐ గారు కాల్ చేసి ఈ విధంగా 5 మంది రూమ్లో సుధాకరు మణికంఠ ఇద్దరు కూడా ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని చనిపోయి ఉన్నారని చెప్పినారు. తర్వాత లోపల పోయి చూస్తే బాత్రూమ్కి గోడకు శారీస్తో మొత్తం కట్టేసి 3 సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, ఈ 3 సిస్టర్స్. దీంట్లో ఆదిలక్ష్మికి మల్లేశ్వరి పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్త వదిలేసినారంట. వాళ్ళు కూడా వీళ్ళ బ్రదర్ దగ్గర ఉంటారు. 3 కూడా చీరతో ఊరేసుకుని చనిపోయినారు. ఈ విషయం పైన మేము బత్తనపల్లి ఎస్ఐ గారితో మాట్లాడి వాళ్ళ బంధువర్గాలకి సమాచారం ఇస్తే వాళ్ళు కూడా మాతో మాట్లాడితే ఆర్థికంగా వాళ్ళు ఫైనాన్స్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సుధాకర్ అమ్మనాయన కూడా 2 లేరు చనిపోయి ఉన్నారు. ఈ సుధాకర్ 3 సిస్టర్స్ని కూడా ఇతన్ని పోషిస్తున్నారు. 2 సిస్టర్స్ కూడా పెళ్ళి భర్తలు వదిలేసడంతో ఆ బడ్డన్ అంతా సుధాకర్ పైన పడి ఆయన మానసికంగా ఒత్తిడికి ఫీల్ అవుతున్నారనే విషయం చెప్పినారు. అయినా కూడా అన్ని యాంగిల్లో వెరిఫై చేసి ఈ కేసుని పూర్తి దర్యాప్తు చేస్తూ ఫైనలైజ్ చేసి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.